ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వచ్చింది అనడానికి ఈరోజు ఆంధ్రజ్యోతి దాన్ని ఏదైతే కవర్ చేస్తూ రాసినటువంటి వార్తే. డిఏపై కుట్రలు, కరువు బత్యంపై సోషల్ మీడియాలో జగన్ బ్యాచ్ తప్పుడు ప్రచారాలు, ఉద్యోగ సంఘాల ముసుగులో వేతన జీవుల ఉద్వేగంతో ఆట, ప్రతి క్యాబినెట్ భేటీ ముందు డిఏ ఇస్తున్నారని పోస్టులు, సమావేశం తర్వాత విమర్శలు, ఉద్యోగులకు సర్కారుకు మధ్య అగాధం సృష్టించడమే లక్ష్యం. గత ప్రభుత్వ డిఏ బకాయిలు 7,500 కోట్లు ఇచ్చేశారంట. ఉద్యోగులను రెచ్చగొట్టడమే టార్గెట్. చేసింది చెప్పుకొని కూటమి నేతలు. ప్రస్తుతం డిఏపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైనా డిఏ ఇవ్వలేదన్న ఆవేదన వారిలో ఉంది. మరి ఉంది కదా, మళ్ళీ మేం చేసేదంత అప్పుడు ప్రచారం. మీరు ఉద్యోగస్తులను మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు. ఉద్యోగస్తులకు లేనిపోయినటువంటి ఆశలు కల్పించి మీరు అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఒక్కటంటే ఒక్క చేయట్లా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మరి ప్రతి క్యాబినెట్ భేటీలో నెలకు 2 సార్లు క్యాబినెట్ భేటీ అవుతున్నారు కదా, మరి ఈ క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారేమో, ఈ క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారో అని అనుకుంటారు. సో ఉద్యోగుల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనడానికి దాన్ని కవర్ చేస్తూ దాన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీద దుష్ప్రచారం చేయాలనేటటువంటి లక్ష్యంతో రాసినటువంటి వార్త. డిఏపై కుట్రలు కాదు, ముందు డిఏలు ఇవ్వండి. మీకు యూరియా డిఏపీ ఇవ్వటం చేత కాదు, రైతులకి ఉద్యోగస్తులకు డిఏ ఇవ్వటం కూడా చేత కాదు. ఏమి శాతనైద్ది మీకు? 99 పైసలకు భూములు అమ్మటం శాతనైద్ది, లేదా 100 రూపాయలకి మెడికల్ కాలేజీని అమ్మటం శాతనైద్ది. ఒక బిల్డింగ్ కట్టడం శాత కాదు, ఉన్న బిల్డింగ్ని వాడుకోవడం శాత కాదు. సిగ్గుండాలి మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పుకోవడానికి. ఒక అమ్మాయి ఏదైతే స్కూల్కి వెళ్ళేటటువంటి అమ్మాయి, 5వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి నంద్యాల జిల్లా మచ్చిమరిలో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే 9 ఏళ్ళ అమ్మాయి వయసు, 15 నెలలు అయింది, ఇప్పటివరకు శవం దొరకలా. మీరు ప్రభుత్వం నడుపుతున్నారా, ఇంకేమైనా నడుపుతున్నారా? సిగ్గు శరం కొంచెమైనా ఉందా అసలు మీకు? పత్రికలు చచ్చిపోయినాయి, 2 పత్రికలు వీళ్ళు నడపట్ల, పత్రికలు నడపట్ల వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి కోసం రాజకీయంగా నగ్నంగా నిలబడ్డారు రోడ్డు మీద. అందుకనే ఇట్లాంటి వార్తలు. డిఏ ఇవ్వాలని రాయాలి కదా, డిఏ ఎందుకు ఇవ్వలేదు? 2,10,000 కోట్లు అప్పులు చేసి ఏం చేశారు? యూరియా ఇవ్వలేరు, డిఏపీ ఇవ్వలేరు, డిఏ కూడా ఇవ్వలేరు మీరు. ఇది దిక్కుమాలిన ప్రభుత్వం రాయండి, హెడ్డింగ్ పెట్టి, సరిపోయిద్ది అప్పుడు.